వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే నిన్నటి నుంచి కూడా ఒక సంచలనమైనటువంటి వీడియో ఇటీవల కాలంలో మరి మరణించినటువంటి హత్యకు గురైనటువంటి రాయుడు వీడియో బయటకు వచ్చింది. ఈ రాయుడు ఎవరంటే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి గతంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుతా కోట గారి కారు డ్రైవర్ రాయుడు. అయితే ఆ రాయుడు హత్య కేసులో వినుతా కోట దంపతులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపారు. ఆ కేసు కొనసాగుతూ ఉంది. తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చినట్టున్నారు, మరి వాయిదాలకు వెళ్తూ ఉన్నారు. కేసు అయితే చాలా సీరియస్గా ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈ క్రమంలో డ్రైవర్ రాయుడు వీడియో నిన్న సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. అయితే అసలు డ్రైవర్ రాయుడు ఏం మాట్లాడాడు? వినుతా కోట డ్రైవర్ రాయుడిని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏ విధంగా ట్రాప్ చేశాడు, ఏ విధంగా తనకు డబ్బులు ఆశ చూపి ఒక మహిళని కనికరం కూడా లేకుండా తన రాజకీయ మరి కాంక్ష కోసం, తన ఎమ్మెల్యే టికెట్ కోసం వినుతా కోట గారిని మరి ఎంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశాడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తున్నారు ఇక్కడ ఈనాడు మరి పేపర్కి సంబంధించినటువంటి క్రైమ్ స్టోరీ ఆర్టికల్ ఒకసారి మనం చదివితే చాలా క్లియర్గా మరి డ్రైవర్ రాయుడు వీడియోలో ఏముందో అనేది చాలా క్లియర్గా చెప్పాడు. ఆల్రెడీ చాలామంది డ్రైవర్ రాయుడు వీడియో చూస్తుంటారు. సో అసలు ఇతను చనిపోయాడు ఆల్రెడీ, మృతుడు డ్రైవర్ రాయుడు ఇతని పేరు. ఇతను వినుతా కోట గారి దగ్గర వారి దంపతుల దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు. అయితే అసలు ఏం జరిగింది ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారని హత్యకు ముందు తీసిన వీడియోలో డ్రైవర్ రాయుడు వెల్లడి. చర్చనీయాంశంగా మారిన అతని పాత వీడియో. శ్రీకాళహస్తి కోట వినుత ప్రైవేట్ వీడియోలు పంపితే 30 లక్షలు ఇస్తా. ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత నీచం ఇది. ఒక మహిళ ప్రైవేట్ వీడియోలు తీసి పంపితే 30 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానన్నాడు. మనిషేనా, పశువా? పశువు కన్నా హీనం, గొడ్డు కన్నా హీనం అనమాట. తప్పు కదా అది. మీరు రాజకీయం చేయండి, అధిష్టానం దగ్గర మీ బల ప్రదర్శన చేయండి. మాకు ఎక్కువ బలం ఉంది కూటమిలో, మాకివ్వండి సీటును, ఫైట్ చేయండి ఏ పార్టీ వాళ్ళైనా. అంతేగాని మహిళలని దారుణంగా మరి వారి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ వారికి సంబంధించినటువంటి వారి పర్సనల్ వీడియోలు, మరి వారి ఇంట్లో పని వాళ్ళతోటి, డ్రైవర్లతోటి మరి వాళ్ళ పర్సనల్ వీడియోలు తీయించి దారుణంగా చిత్రహింసలు గురి చేయటం అనేది నిజంగా ఇది తప్పు కాదు, ఇది మహాపాపం. సో ఒకసారి చూస్తే వివరాల్లోకి వెళ్తే, శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలు, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో విడుదల చేసిన ఒక సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి చర్చానీయాంశమైంది. అంటే ఎవరైనా భార్యాభర్తలు వారికి మరి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా, భార్యాభర్తలకి వారికి అంతరంగిక జీవితం ఉంటుంది కదా ప్రతి భార్యాభర్తకి. అమెరికా ప్రధాని దగ్గర నుంచి గ్రామ స్థాయిలో సర్పంచ్ వరకు ప్రతి ఒక్కరు కూడా వారి భార్యతోటి మరి వారికి పర్సనల్గా మరి ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించి ప్రతి కుటుంబంలోనూ భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేటువంటి ఆ వీడియోలని డ్రైవర్ల ద్వారా తీపించాలి అని చెప్పేసి ఆలోచన రావటం అనేది సిగ్గుచేటది. అది నిజంగా మనుషులకు కాదు, పశువులకు వస్తాయి ఆ ఆలోచనలు. నిజంగా చాలా బాధాకరం. అంటే ఇలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఇదేనా మనకు రాజ్యాంగం మనకిచ్చిన స్వేచ్ఛ అనేది నిజంగా నెటిజన్లు రగిలిపోతా ఉన్నారు నిన్నటి నుంచి ఈ వీడియో చూసి. ఇకపోతే ఈ ఏడాది జూలై 7న కోట వినుత ఆమె భర్త చంద్రబాబు రాయుడిని హత్య చేసి మర్నాడు చెన్నై కూవం నదిలో పడేసిన విషయం తెలిసిందే. అనంతరం వినుతను జనసేన పార్టీ బహిష్కరించింది. అయితే రాయుడు బతికి ఉన్నప్పుడు చిత్రీకరించిన 19 నిమిషాల 42 సెకండ్ల వీడియో ఆదివారం బయటికి రావటం వెనుక కారణాలేంటన్న చర్చ జరుగుతోంది. అప్పట్లో అది అతనే తీశాడా లేక కోట దంపతులు బెదిరించి తీయించారా అన్నది తెలియాల్సి ఉంది. ఓకే, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ జరిపి ఖచ్చితంగా ఏం జరిగింది ఆ విషయంలో అని చెప్పేసి పోలీసులు ఖచ్చితంగా మరి ప్రభుత్వమే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించాలి. అప్పటి వరకు మరి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు ఆయన మీద కూడా వేటు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి సాక్ష్యాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. చిన్న విషయం కాదు, హత్యకు సంబంధించిన విషయం. ఒక మహిళని ట్రాప్ చేసి, ఒక మహిళని బ్లాక్మెయిల్ చేసి ఆ విధంగా మరి చేసినటువంటి ఈ ఉదంతంలో మరి ఈరోజు డ్రైవర్ రాయుడు మరి హతమయ్యాడంటే దానికి కారణం వెనకున్నటువంటి మరి ఈ ఎపిసోడ్. సో ఇకపోతే వీడియోలో వివరాలు ఇలా. కోట దంపతులిద్దరినీ హత్య చేయాలని సుధీర్ రెడ్డి ఆయన అనుచరుడు సుజిత్ రెడ్డితో తనకు చెప్పించారని రాయుడు ఈ వీడియోలో పేర్కొన్నాడు. తప్పు కదండి. అంటే మీకు టికెట్ రావాలంటే మీరు ప్రయత్నం చేయండి కూటమిలో, అంతేగాని మీకు
మీకన్నా బలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ దంపతులను చంపాలనే ఆలోచన రావటమే అది మూర్ఖత్వం. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఆ వీడియోకి సంబంధించి ఆ వీడియోని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు సుమోటోగా కేసు స్వీకరించాలి. ఆ వీడియోలో నిజానిజాలు మొత్తాన్ని బయటికి తేయాలి. ఆ వీడియోలో మృతుడు డ్రైవర్ రాయుడు చెప్పినటువంటి విషయాలన్నీ వాస్తవాలైతే స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో రాజకీయాలు చాలా నీచంగా తయారవుతాయి. రేపొద్దున మరొక జనసేన పార్టీకి సంబంధించి ఒక మహిళ టికెట్ ట్రై చేయబోతే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ ఎమ్మెల్యే గారు ఆ మహిళకు సంబంధించిన డ్రైవర్ను ఇంట్లో పనులను వాళ్ళని కొనేసి వారికి సంబంధించినటువంటి అంతరంగిక వీడియోలు తీయమని వారి ఇళ్లలో వారి బాత్రూంలో బెడ్రూమ్లో వీడియోలు పెట్టేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి వస్తారు ఈ ఎపిసోడ్ మీద కనుక చర్యలు తీసుకోకపోతే. లేదా తెలుగుదేశం సంబంధించినటువంటి మహిళల మీద జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా పనిచేసిన ఆశ్చర్యం లేదు, లేదా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా పనిచేసిన ఆశ్చర్యం లేదు. ఇదేంటంటే ఈ సంస్కృతిని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళు ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇకపోతే ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదంలో వారిని చంపేందుకు 2 సార్లు ప్రయత్నించానని చెప్పాడు డ్రైవర్ రాయుడు ఆ వీడియోలో. ఎన్నికల తర్వాత ఈ వ్యవహారం జరిగిందని 2024 ఎన్నికలకు ముందు నుంచే బొజ్జల సుధీర్ రెడ్డికి జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్ సహకరించారని అందులో రాయుడు వివరించాడు. 2019 నుంచి వినూత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న 2019 నుంచి 2023 నవంబర్లో పేట చంద్రశేఖర్ ద్వారా సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డి పరిచయం అయ్యాడు. వినూత విషయాలన్నీ ఎప్పటికప్పుడు సుజిత్కి చెబితే 30 లక్షలు ఇస్తానని నాకు హామీ ఇచ్చారు. తొలుత 2 లక్షల ముట్ట చెప్పారు. ఎన్నికల తర్వాత డబ్బులకు ఇబ్బందిగా ఉందని చెబితే 20 లక్షలు ఇచ్చారు. ఏంటండి ఇది? ఒక మహిళా నాయకురాలు ఆవిడ భర్త వారి బెడ్రూమ్లో వీడియో పెట్టి భార్యాభర్తల వీడియోలు తీయటం అనేది నిజంగా మహాపాపం. భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఒకవేళ ఇక్కడ తప్పించుకోవచ్చేమో, అధికారంలో ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చేమో. బహుశా ఈ ప్రభుత్వంలో అయితే అలా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఇప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్న పైన భగవంతుడి దగ్గర తప్పించుకున్న పరిస్థితి అయితే ఉండదనేది అందరి అభిప్రాయం ఇక్కడ. తర్వాత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పిన పని చేస్తే మరో 30 లక్షలు ఇస్తామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో శ్రీకాళహస్తి సమీపంలోని కోకోకోలా పరిశ్రమ వద్ద ఉండగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చి నీ జీతం ఎంత నన్ను అడిగారు. 9,000 అని చెప్పగా 19,000 ఇస్తా తన దగ్గరకు రావాలని కోరారు. ఖచ్చితంగా అక్కడ సరౌండింగ్లో ఉన్న సీసీ కెమెరాలు మొత్తం తీయాలి బయటికి. నిజంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వచ్చాడా? ఏప్రిల్లో, ఏడాది ఏప్రిల్ 2025 ఏప్రిల్లో బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి సమీపంలో కోకోకోలా పరిశ్రమ వద్ద ఉండగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చి నీ జీతం ఎంత నీ అబ్బాయిని అడిగాడా? ఆ సరౌండింగ్స్ మొత్తం కెమెరాస్ వెరిఫై చేయాలి. అక్కడ అందరి దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి, వారందరినీ విచారించాలి. అక్కడ నిజంగానే ఎమ్మెల్యే వచ్చాడా? ఆ వినుత కొట్ట డ్రైవర్ రాయుడితో మాట్లాడా? 9,000 అని చెప్పగా 19,000 ఇస్తా తన దగ్గరకు రావాలని కోరారు. పదవి వస్తే ఇల్లు, కారు కొనిస్తానని వినుత నాకు హామీ ఇచ్చారని, వారి దగ్గరే ఉండాలని నా కుటుంబ సభ్యులు కూడా చెప్పారని సమాధానం ఇచ్చారు. చూడండి పాపం డ్రైవర్ రాయుడికి పదవి వస్తే వినుత కోటా గారు వారి భర్త ఇల్లు, కారు కొనిస్తానని చెప్పారంట. సో వారి దగ్గర ఉండాలని కుటుంబ సభ్యులు చెప్పారని సమాధానం ఇచ్చారు. దీంతో వినుత ప్రైవేట్గా ఉన్న వీడియోలు ఇవ్వాలని కోరారు. నా పేరు బయటికి రాకుండా చూస్తానన్నారని రాయుడు వీడియోలు పేర్కొన్నాడు. ఎమ్మెల్యే గారు కోరారంట. ఏంటి మీ నాన్నగారు ఎంతో గొప్ప నాయకుడు, బొజ్జల సుధీర్ రెడ్డి గారు నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు. మరి అలాంటి నాయకుడు కుమారుడు ఏంటి మీరు నిజంగా ఇలా అడిగారా? దీమే ప్రెస్ మీట్ పెట్టండి మీరు. బొజ్జల సుధీర్ రెడ్డి గారు డ్రైవర్ రాయుడు వీడియోకి నాకు సంబంధం లేదని మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. లైవ్ డిటెక్ట్ టెస్ట్కి నేను సిద్ధం అని చెప్పేసి మీరు సవాలు విసిరాల్సినటువంటి అవసరం ఏర్పడింది. లేకపోతే మీ వల్ల ఈ ప్రభుత్వానికి, ఈ మంచి ప్రభుత్వానికి మచ్చ ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. చూడండి ఒక తమ్ముళ్లాగా చూసుకునేదంట వినుత కోట గారు ఈ అబ్బాయి డ్రైవర్ రాయుడిని ఒక తమ్ముళ్లాగా చూసుకునేది. అక్క అక్క అంటూ ఈ అబ్బాయి ఆవిడతో ఉండేవాడు. కానీ ఈ అబ్బాయి హత్య జరిగిన తర్వాత ఒకటండి, మనం ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, ఈ అబ్బాయిని హత్య చేయటం చాలా తప్పు. ఈ అబ్బాయిని హత్య చేసినందుకు గాను ఎవరైతే చేశారో వాళ్ళకి కఠిన కారాగార శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. చట్టం తరపు నుంచి చట్టంలో ఏ విధమైనటువంటి శిక్షలు ఒక వ్యక్తిని హత్య చేస్తే పడితే ఆ శిక్షలు వీళ్ళకి ఖచ్చితంగా పడాల్సిందే. ఎవరైతే చేశారో వీళ్ళు చేస్తే వీళ్ళకి పడాలి, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి పడాలి. దాన్ని ఎవరిని కూడా మనం సమర్థించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. సమాజం కోసం మనం ముందుకెళ్ళాలి. ఒక వ్యక్తినో, ఒక పార్టీనో, ఒక కులాన్నో, ఒక మతాన్నో వెనకేసుకొని రావాల్సినటువంటి అవసరం లేదు. డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించిన నిందితులందరికీ శిక్ష పడాలి. అయితే ఇక్కడ ఒకటి, ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత వినుత కోటా గారు డ్రైవర్ రాయుడికి అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఎంతమంది సోషల్ మీడియాలో మాట్లాడారు? అక్రమ సంబంధం అంటగట్టారు. ఈ డ్రైవర్ రాయుడికి వినుత కోటాకి అక్రమ సంబంధం ఉందంట.
సో ఆ అక్రమ సంబంధం సంబంధించిన వీడియోలు ఈ అబ్బాయి తీసి పెట్టుకున్నాడంట. సో ఈ అబ్బాయి తీసి పెట్టుకున్నాడు అని చెప్పేసి ఈయనకు తెలిసిందని ఈయన ఈ అబ్బాయిని చంపాడని చెప్పేసి అంటే అబద్ధాలు అభూత కల్పనలు చేశారు. అంటే ఎందుకు చేశారు? బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఎపిసోడ్ తెర మీదకి రాకుండా ఉండటానికి దీన్ని చిత్రీకరించారు. అందరూ ఆలోచన ఏంటి? అరే చూడగానే సరే ఇతను యువకుడు, ఈమె కూడా యువతి, సో ఈ మధ్య అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి సొసైటీలో ఈజీగా నమ్మేస్తారు. వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం అంటగట్టి భర్తకు తెలిసి ఈ పిల్లని చంపేశాడంటే ఈజీగా నమ్మేస్తారని చెప్పేసి ఒక ఎపిసోడ్ని ఎవరు ఈ ఎపిసోడ్ని తెర మీదకి తెచ్చారో వారిని కూడా పోలీసులు విచారించాలి. వీరిద్దరి మధ్య లేని సంబంధాన్ని అంటగట్టి ఎవరైతే సోషల్ మీడియాలో మొదట ప్రచారం మొదలుపెట్టారో వాళ్ళ దగ్గర చాలా వాస్తవాలు ఉంటాయి. లేకపోతే అంత అవాస్తవంగా, లేకపోతే అంత ఆలోచన లేకుండా ఎవరు ఆ విధమైనటువంటి ప్రచారం చేయరు. లేకపోతే ఎమ్మెల్యే అంటే భయం లేదా అని బెదిరించారంట. వీడియోలు తీయటం నా వల్ల కాదని సుజిత్ రెడ్డి చంద్రశేఖర్కి చెప్పాను, ఎవరు డ్రైవర్ రాయుడు. దాంతో ఎమ్మెల్యే అంటే భయం లేదా అని సుజిత్ బెదిరించారు. 30 లక్షలు కాకుంటే 60 లక్షలు ఇస్తానన్నారు. ప్రజల సొమ్మేగా, ఇవ్వండి. అప్పటికీ వినకపోవడంతో కొట్టే సాయి ప్రసాద్ ఫోన్ చేశారు. వినుత దంపతులను ఊరి నుంచి తరిమేయాలన్నారు. నువ్వు మాతో మాట్లాడిన విషయాలన్నీ రికార్డు చేశానని వాటిని వినుతకు పంపిస్తే వారే ఏం చేయాలో చేస్తారని సుజిత్ రెడ్డిని హెచ్చరించారు. ఏప్రిల్ 26న వినుత సోఫాలో ఉండగా ఫోన్లో వీడియో రికార్డ్ చేశాను. అప్పుడు శబ్దం రావడంతో ఆమె సెల్ ఫోన్ తీసుకొని వీడియో డిలీట్ చేశారు. నన్ను ఇంట్లోనే బంధించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాలు విరిగింది. వినుత దంపతులు పదే పదే ఒత్తిడి చేయడంతో ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పేట చంద్రశేఖర్, సుజిత్ రెడ్డి ఉన్నారని చెప్పాను అని రాయుడు వీడియోలో వెల్లడించాడు. నిజంగా ఎంత బాధాకరం. ఒక వ్యక్తి ఎమ్మెల్యే టికెట్కి, అధికార దాహానికి చాలా అన్యోన్యంగా ఉండేటువంటి ఈ భార్యాభర్తలు, తమ్ముళ్లాగా చూసుకుంటున్నటువంటి ఈ అబ్బాయి, వీళ్ళ మధ్య డబ్బు అనేటువంటి ఆశ చూపి ఈ అబ్బాయికి భార్యాభర్తలకు సంబంధించిన అంతరంగిక వీడియోలను చిత్రీకరించి ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఆ అబ్బాయి మీద ద్వేషం, పగ, కక్ష ఏర్పడేలా చేసి మరి తన చావుకు కారణమయ్యి వీళ్ళు జైలు పాలవటానికి కారణమైనటువంటి వ్యక్తులు కనుక ఈ ప్రభుత్వం వదిలిపెడితే ఖచ్చితంగా పర్యవసానం ఈ ప్రభుత్వం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అనేది చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వినుతా కోటాకి జరిగింది జనసేనలో, రేపొద్దున మరో వేరే మహిళకు జరగదని గ్యారెంటీ ఏంటి? ఈరోజు వినుతా కోటాకి జరిగినటువంటి అవమానం, తన క్యారెక్టర్ మీద నింద మొదట, ఆ తర్వాత తన జీవితం బుగ్గిపాలు, తన రాజకీయ జీవితమే కాదు వ్యక్తిగత జీవితం కూడా మరి ఈరోజు ప్రజల్లో తలెత్తుకున్న పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా మరో పక్క హత్య కేసులో మరి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితాన్ని గడిపి మరి కోర్టుల చుట్టూ తిరుగుతూ మరి రేపొద్దున ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో తెలియని పరిస్థితి. అంటే ఈ పరిస్థితులన్నీ రావటానికి పాత్రదారులు, సూత్రధారుల్ని ఈ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందా? ఆ పరిస్థితి ఉందా? ఒకవేళ అలా జరగకపోతే పరిస్థితి ఏంటి? నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో జన సైనికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పోరాట యోధురాలైన వినుతని ఇంత దారుణంగా ఎమ్మెల్యే టికెట్ కోసం మరి ఒక వ్యక్తి ఈ విధంగా చేస్తే మరి కనీసం దీని మీద ఎవరు స్పందించరా? సో కాబట్టి పార్టీలు ముఖ్యం కాదు, కులాలు ముఖ్యం కాదు, మతాలు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యం, సమాజం ముఖ్యం. సమాజంలో అందరూ కూడా మరి గౌరవప్రదంగా జీవించడం ముఖ్యం. ఈ సమాజంలో ఒకరికొకరు సహాయ సహకార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం ముఖ్యం. రాజకీయ పార్టీలకు సంబంధించి పదవుల కోసమో లేకపోతే డబ్బుల కోసమో ఈ విధమైనటువంటి వ్యవహారాలకి తెగబడేటువంటి వ్యక్తుల మీద దానికి మరి ఆ వ్యవహారాలకు సంబంధించి ఈ క్రైమ్కి సంబంధించి మరి ఎవరైతే పాత్రదారులు, సూత్రధారులు, ప్రేరేపితదారులు ఉన్నారో వాళ్ళందరి మీదుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందో. లేకపోతే మరొక వినుతా కోటాలు జనసేన పార్టీలో భవిష్యత్తులో ఎంతమంది బలవుతారో. సో కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ ఎపిసోడ్. ఈ డ్రైవర్ రాయుడు వీడియోని ఖచ్చితంగా సుమోటోగా మరి కోర్టులు స్వీకరించాలి, పోలీసులు స్వీకరించాలి, ప్రభుత్వం స్వీకరించాలి. అందులో వాస్తవాలను ఖచ్చితంగా వెలికి తీయాలి. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొని నిందితులు ఉన్నారో అవసరమైతే వాళ్ళకి లైవ్ డిటెక్ట్ టెస్ట్ పెట్టాలి. ఖచ్చితంగా ఇది ఈ ప్రభుత్వానికి ఒక పెను సవాల్గా మారింది. కానీ మాకెందుకు లేని చెప్పేసి వదిలేస్తే రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా వినుతా కోట ఎపిసోడ్ మరి కొంతమందికి మరి ఇలాంటి పరిస్థితి రాదని చెప్పడంలో గ్యారంటీ ఏముంది?